డిఎస్సి పాత నోటిఫికేషన్ రద్దు, ఉత్తర్వులు జారీ చేసే సర్కార్. ఇవాళ 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్. జూన్ నెలాఖరులో ఆన్లైన్లో పరీక్ష. టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది అప్పటి బీఆర్ఎస్ సర్కార్ రిలీజ్ చేసిన డిఎస్సి 2023 నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి గురువారం మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. వీటికి జూన్ నెలాఖరులో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. డిఎస్సి పాత నోటిఫికేషన్ రద్దు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది 5,000 చేంజ్ పోస్టులతోని. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పదే అన్నది చాలా 20,000 పైన పోస్టులు ఉన్నాయి, మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి వేస్తాం, 25,000 పోస్టులతోని డిఎస్సి నోటిఫికేషన్ వేస్తాం తక్షణమే అన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ దాన్ని సగానికి కుదించారు 11,000కి. ఆ పాత నోటిఫికేషన్లో ఉన్న 5తో కలిపి పాత నోటిఫికేషన్లో కేసీఆర్ వేసిన దాంట్లో 5,000 చేంజ్, దాన్ని రద్దు చేసి దాంట్లో ఒక 6,000 దీంట్లో కలిపారు. మరి ఎటుపోయినాయి 25,000 ఎటుపోయినాయి, మెగా డిఎస్సి ఎటుపోయింది? అసలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంది? అసలు 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో భర్తీ చేస్తా అన్నారు. మరి ఈ రకంగా అయితే ఎప్పుడైతే ఇప్పటికే 2 నెలలు అయిపోయింది, ఇంకా 10 నెలలే ఉంది. ఎట్లా చూస్తారు దీన్ని చూసినట్లయితే వాస్తవానికి డిఎస్సి నిరుద్యోగులు ఈ రాష్ట్రం తెలంగాణ ఆ రోజు సాధించుకుంది కూడా నీళ్లు నిధులు నియామకాలు అనే దాని మీద మనం చేసుకున్నాం. నీళ్లు చూసినట్లయితే కాళేశ్వరం ఖాళీ చేసినట్లయింది, నియామకాలేమో మొత్తం ఆగమాగం చేసిండు, నిధులేమో ఒకే కుటుంబమే బాగుపడ్డది. ఈ మూడు తీర్లకు అయినాయి. ఇవాళ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేయాలంటే వెంటనే మెగా డిఎస్సి అంటే పెద్ద డిఎస్సి పడాలి. 25,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 25,000 పోస్టులు డిఎస్సి వేయాలి. ఈ 11,000 పెట్టి సరి చేయటం కాదు. ఇప్పుడు నిరుద్యోగులు మొత్తం కూడా డిఎస్సి ఎవరు ఎక్కువ ఏ జాబ్లకు ప్రిపేర్ అవుతారంటే వాస్తవానికి నిరుద్యోగులు ఒక 5-6 లక్షల మంది ఎక్కువ కంటిన్యూషన్గా ప్రిపరేషన్ ఏముందంటే డిఎస్సికి ఉంటుంది. ఒక 25,000 పోస్టులు వేయాలి. అసలు లెక్క ప్రకారం 25,000 ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని భుజాన్ని ఎత్తుక్కొని వేశారు ఓట్లు. వాస్తవమే, అది హస్తం గుర్తు ఎక్కడుందని చెప్పి ఎత్తుక్కొని వేశారు. వీళ్ళు లీడర్లు చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు ఎక్కడుందని నిరుద్యోగులు పర్టికులర్ గా ఓటేసారు. అట్లాంటి పరిస్థితి ఏంటంటే ఈ నోటిఫికేషన్లు ఏదైనా సరే నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, మా సలహా ఇచ్చేది ఒకటే, నిరుద్యోగుల పక్షాన మేము చెప్తున్నాం, మా బీచ్ సంఘం తరపు నుంచి ఒకటే చెప్తున్నాం. గతంలో ప్రభుత్వం కూడా నిరుద్యోగులని ఆగం చేసి నిరుద్యోగులను ఇబ్బంది పెట్టి నిరుద్యోగ కుటుంబాలు ఆగమైన పరిస్థితి ఉన్నది. మరి నోటిఫికేషన్ లేచిన తర్వాత లీగల్ సమస్యలు ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయి. కోర్టులలో వాళ్ళు కావాలని చెప్పి ఈ సమస్య వస్తుంది, లీగల్ గా ఎదుర్కొంటామని వాళ్ళకి తెలిసిన నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చి అధికారులు చెప్పినా కూడా మంత్రులు ఈయన పరిస్థితి, ముఖ్యమంత్రి ఈయన పరిస్థితి, మీకెందుకు మీరు ఏదని చెప్పనేది వాళ్ళే చేసి వాళ్ళే కేసులు వేపించి వాళ్ళే నోటిఫికేషన్ ఆపించిన ఉన్నది. ఇది నడకుండా లీగల్ గా ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే విద్యాశాఖ మంత్రిని ఎమ్మటే ఇమీడియట్లీ కూడా నియమించాలి. ఎందుకంటే విద్యాశాఖ ఒక మంత్రి ఉంటే రోజు రివ్యూ నడుస్తుంది. ఆ రివ్యూ నడిచినప్పుడు ఈ గతంలో ఏం జరిగింది, మనం లీగల్గా ఎట్లా ఎదుర్కొంటాం, లీగల్గా ఏమైనా సమస్యలు వస్తాయా అని ముందు వివరణ చేయాలి. ఏ నోటిఫికేషన్ వేసినా సరే ఒకటే చెప్తున్నాం, 6 నెలల్లో నియామక పత్రాలు, ఇప్పుడు మీరు ఏదైతే మన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తున్నారో ఈ సంవత్సరం కాలంలో 2 లక్షల ఉద్యోగాలకు అట్లనే మీరు నియామక పత్రాలు ఇవ్వాల్సిందే కంపల్సరీ. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఇదే కథ, పాత కథ పునరావృతం అవుతుంది. ఎందుకంటే అనేది ఏంటంటే పోస్టుల సంఖ్య ఏదైనప్పటికీ చేసే దాంట్లో ట్రాన్స్పరెన్స్ ఖచ్చితంగా రావాలి. కోర్టులకు పోయి డిలే కావటం అది ఉండదు. వాస్తవమే కదా, అది వాస్తవం. ఇప్పుడు మొన్న ఇచ్చారు 25,000 2 నెలల్లో మీరు ఇచ్చినామని చెప్తున్నారుగా. మరి వాళ్ళు గతంలో కొన్ని ఇబ్బందులు పెడితే మీరు ఇచ్చారు, మీరు అదే ట్రాన్స్పరెన్స్ తో నోటిఫికేషన్ వేయండి అని చెప్తున్నారు. ఆ స్పీడ్నెస్ వేయండి. గతంలో మీరు ఆపిన ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు వేయండి దానికని చెప్తున్నారు.